పూర్తిగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ స్మూత్ గా ఫినిష్ అయ్యాక డిశ్చార్జ్ చేసే టైంలో హస్బెండ్ కి వైఫ్ కి కౌన్సిలింగ్ ఇస్తాం. నెక్స్ట్ 15 days వాళ్ళు ఎలా పాటించాలి, ఐ మీన్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, చాలా డౌట్స్ ఉంటాయి. అందరు అడిగే డౌట్స్ మేజర్గా మందులు, ఇంజెక్షన్లు ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పినట్టు వాడాలండి. ఇవి కాకుండా అడిగే క్వశ్చన్స్, ఫస్ట్ భర్త భార్య కలవచ్చా ఈ టైంలో? ఎక్కడ కూడా థియరీలో కలవకూడదు అని చెప్పరు, అయినప్పటికీ అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తామండి. ఎందుకంటే ఇలా కలిసినప్పుడు యూట్రస్ ఇరిటేట్ అవ్వడం లేదా ఇన్ఫెక్షన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకు రిజల్ట్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి కలవద్దు అని చెప్తాం. సెకండ్ వచ్చేసి బయట ఫుడ్ తినచ్చా? వద్దు, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ వల్ల మీకు ఫుడ్ పాయిజనింగ్ అయితే మీరు తీసుకోవాల్సిన ఎన్నో మెడిసిన్స్ తీసుకోలేరు అనమాట. వామిటింగ్స్, లూజ్ మోషన్ స్టార్ట్ అయితే మనం ఇచ్చే మెడిసిన్స్ కరెక్ట్ గా మీ బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. డెఫినెట్లీ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. థర్డ్ వచ్చేసి క్రౌడెడ్ ప్లేసెస్, ఫంక్షన్స్, థియేటర్స్, రెస్టారెంట్స్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ క్యాచ్ ఆన్ అయ్యి ఫీవర్ తో యూర్ డౌన్ అన్నా కూడా ఇట్ విల్ బి అ ప్రాబ్లం. అందుకని అది కూడా వద్దు అంటాం. బెడ్ రెస్ట్ లోనే ఉండాలా? పని మానేయాలా? జర్నీ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలా? నాట్ నెసెసరీ. బెడ్ రెస్ట్ ఎంతో మంది ఏమంటారంటే అసలు మంచిది కాదు అంటామండి. ఎందుకంటే బెడ్ రెస్ట్ లోనే ఉంది అంటే తను ఎటువంటి యాక్టివిటీ లేకుంటే మనం ఇచ్చే మెడిసిన్స్ మన పెల్విస్ లో ఉన్న గర్భసంచి కరెక్ట్ గా రీచ్ అవ్వవు అనమాట.